ప్రైజ్ ద లార్డ్. 119వ కీర్తన 14వ వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో మన యొద్ద ఈ లోక సంబంధమైన ధనము సంపదలు ఉన్నప్పుడు కొంతవరకు సంతోషంగా ఉండగలుగుతాము. అవి మనకు దూరం అయిపోయినప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము. అంటే ఈ లోక సంబంధించిన సర్వ సంపదలు కొంతవరకే ఉంటాయి. కొంతమంది ఏమనుకుంటారంటే డబ్బు మన దగ్గర ఉన్నంత కాలము మనకేం కాదు, మనం సంతోషంగా ఉండగలుగుతాము, ఆనందంగా జీవించగలుగుతాము అని భావిస్తారు. ఎందుకంటే వారికి ఏదైనా అవసరత వస్తే ఆ డబ్బు ద్వారా వారి యొక్క అవసరాలు తీర్చుకుంటారు కనుక ఈ లోక సంబంధమైన సర్వ సంపదలు ఉంటే చాలు అని కొందరు భావిస్తారు. ఈ దినమందు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో ఉన్న ధనము కంటే మనకు సంతోషాన్ని ఇచ్చేది దేవుని వాక్యము. ఆయన శాసనాలు మనకెంతగానో సంతోషాన్ని కలిగిస్తాయి. మన జీవితానికి మార్గదర్శకత్వం దేవుని శాసనాలు మనకి దారి చూపిస్తాయి కనుక ఆ వాక్యం మన జీవితానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ధనము ఈరోజు ఉంటే రేపు వెళ్ళిపోతుంది. ధనము ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, ధనము దూరమైపోయినప్పుడు దుఃఖం కలుగుతుంది. కానీ దేవుని యొక్క శాసనాలు మన హృదయంలో పదిలపరుచుకుంటే ప్రతిదినము ఆ దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని నెమరవేస్తూ వాక్యానుసారంగా బ్రతికే ఆ అనుభవం మనలో ఉన్నప్పుడు మన హృదయము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతుంది. మనం ఆనందించగలుగుతాం. శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, రోగాలతో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఆ శాసనాలు దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఎంతో సంతోషాన్ని మనకి కలిగిస్తాయి. ఈ మాట వింటున్న నీవు ప్రతి నిత్యము దేవుని వాక్యం చదువుతున్నావా? ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ నెవరవేస్తున్నావా? ఆ వాక్యంలో ఉన్న మకరందాన్ని అనుభవిస్తున్నావా? లేదా దేవుని యొక్క శాసనాలను పక్కన పెడుతూ ఉన్నావా? ఈ దినమందు నీవు సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటో నువ్వు గుర్తించావా? నీ బ్రతుకు దినములన్నింటా నువ్వు సంతోషించినట్లుగా ఈ జీవ గ్రంథమైన బైబిల్ని, ఈ వాక్యాలను నెమరవేస్తూ ఉండు, ధ్యానిస్తూ ఉండు, ఆ ప్రకారంగా జీవిస్తూ నువ్వు ఉన్నప్పుడు నీ బ్రతుకు దినములన్నింటా నువ్వు సంతోషించినట్లుగా, నీకు ఆదరణ, నెమ్మది కలుగునట్లుగా, నీ ఆత్మీయ జీవితానికి, నీ కుటుంబానికి మార్గదర్శకత్వముగా ఈ దేవుని యొక్క వాక్యం ఉంటుంది కనుక మన బ్రతుకు దినములన్నింటా అలాగున ఈ లోక సంబంధమైన సర్వ సంపదల కంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము సంతోషించుదుముగాక.